హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు మనీ సేవ్ చేయడానికి మంచి చిన్న టిప్ అయితే షేర్ చేయబోతున్నాను అనమాట. అంటే మనం ఒక్కొక్కసారి పెద్ద పెద్ద అమౌంట్ సేవ్ చేయలేము, ఎందుకంటే మిడిల్ క్లాస్ లో క్లాస్ ఫ్యామిలీస్ మనం కాబట్టి మనం ఎక్కువ అమౌంట్ని ఒకేసారి దాచిపెట్టలేము, ఏదో ఒక రకంగా మనకి ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మనకు సేవ్ చేస్తున్నట్టుగా తెలియకూడదు, ప్లస్ మనీ కూడా సేవ్ అవ్వాలి. ఆ సేవ్ చేసిన మనీ అనేది ఏదో ఒక దానికి మనకి హెల్ప్ అవ్వాలి, ఒక మంచి పనికి కానీ, ఒక ఐటెం కొనుక్కోవడానికి కానీ, క్లాత్స్ కొనుక్కోవడానికి కానీ, లేదు పిల్లలతో మనం సేవ్ చేపించినట్టయితే పిల్లలకి ఏమన్నా స్టేషనరీ ఐటమ్స్, స్కూల్ బ్యాగ్స్, డ్రెస్సెస్, అట్లా ఏదన్నా ఒక మంచి బైసైకిల్ కానీ, ఏదైనా ఒక ప్లే థింగ్ కానీ ఇప్పడానికి మనకి యూజ్ అయ్యేటట్టుగా అమౌంట్ ఉండాలి. అంటే మనం డైలీ 5 రూపీస్ సేవ్ చేసినట్టయితే, మనకి 5 రూపీస్ చొప్పున సేవ్ చేస్తూ వెళ్ళినట్టయితే మనకి కొంత అమౌంట్ అనేది కనబడుతుంది 1 ఇయర్కి. సో పిల్లలకి మనం పొదుపుని నేర్పించినట్టుగా కూడా ఉంటుంది, మనకి మనీ సేవ్ చేసినట్టుగా కూడా ఉంటుంది. పిల్లలకి మనీ సేవ్ చేసే అలవాటు అనేది చాలా చాలా మంచిది. కాబట్టి ఒక చిన్న ప్లాన్ అయితే నా దగ్గర ఉంది, అదైతే మీతో షేర్ చేయబోతున్నాను. సో అది చూద్దాము ఏంటి ఆ ప్లాన్ అంటే. సో డే 1 రోజు 5 రూపీస్, ఓకే. డే 2 రోజు 10 రూపీస్, డే 3 రోజు 15 రూపీస్, డే 4 రోజు 20 రూపీస్, డే 5 రోజు 25 రూపీస్, డే 6 రోజు 30 రూపీస్, డే 7th రోజు 35 రూపీస్, డే 8th రోజు 40 రూపీస్, డే 9th రోజు 45 రూపీస్, డే 10th రోజు 50 రూపీస్ అనమాట. అంటే ఇక్కడికి మనకు 1 మంత్లో 10 డేస్ అయిపోతుంది. సో ఈ అమౌంట్ అంతా క్యాల్కులేట్ చేస్తే మనకి 275 రూపీస్ వస్తుంది. అంటే మంత్లో 10 డేస్ మనం సేవ్ చేస్తే 275 రూపీస్ వస్తుంది అనమాట. అట్లనే ఇప్పుడు ఈ 10 డేస్ తర్వాత మనం ఏం చేయాలి మళ్ళీ అంటే, డే 11th రోజు 5 రూపీస్, డే 12th రోజు 10 రూపీస్, డే 13th రోజు 15 రూపీస్, డే 14th రోజు 20 రూపీస్, డే 15th రోజు 25 రూపీస్, డే 16th రోజు 30 రూపీస్, డే 17th రోజు 35 రూపీస్, డే 18th రోజు 40 రూపీస్, డే 19th రోజు 45 రూపీస్, డే 20 రోజు 50 రూపీస్. సో ఇట్లా అంటే మళ్ళీ 10 డేస్ కంప్లీట్ అవుతాయి అనమాట. ఈ అమౌంట్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే 275 రూపీస్ వస్తాయి. అంటే మనం ఎవ్రీ 10 డేస్కి 275 రూపీస్ సేవ్ చేస్తాం అనమాట. అంటే 1 మంత్లో మనం ఎంత మనీ సేవ్ చేస్తాము, మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలన్నమాట. మళ్ళీ డే 21 రోజు 5 రూపీస్, 22 రోజు 10 రూపీస్, 23 రోజు 15 రూపీస్, అట్లా యాడ్ చేస్తూ వెళ్ళాలి. సో అట్లాంటప్పుడు మనకి 1 మంత్కి మనకి ఎన్ని రూపీస్ అవుతాయి, 825 రూపీస్ అవుతాయి. 1 మంత్కి 825 రూపీస్ సేవ్ చేస్తాం మనం. అట్లనే 12 మంత్స్కి అంటే 1 ఇయర్కి మనం ఎంత సేవ్ చేస్తాము, ఇంటూ 12 చేసినట్టయితే మనకి 9,900 రూపీస్ వస్తుంది. మనకు ఒక్కొక్క మంత్లో 31 డేస్ అట్లుంటాయి కాబట్టి ఓవరాల్గా దీనికి ఒక 100 రూపీస్ మనం యాడ్ చేసినట్టయితే మనకి 10,000 అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. చాలా మంచి అమౌంట్. దీంతో మనం ఏదైనా ఒక ఐటెం కనుక్కోవచ్చు, లేదా పిల్లలకి ఏదైనా ప్లే ఐటెం కొనియచ్చు, లేదంటే ఏదైనా సిల్వర్ది కానీ, చిన్నగా ఒక గోల్డ్ ఐటెం కానీ, ఏదన్నా చిన్న రింగ్ కానీ మనం పిల్లలకి పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఒక ప్లాన్ అన్నమాట. ఇంకొక ప్లాన్ కూడా ఉంది నా దగ్గర. ఇంకొక ప్లాన్ ఏంటి అంటే ప్లాన్ 2. సో ప్లాన్ 2 ఏంటి అంటే మనకి సేమ్ ఇట్లనే డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7, డే 8, డే 9,
డే 10. సో ఇదే 5 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్, 20, 25, 30, 35, 40, 45, 50. సో ఇదే మనం ఇప్పుడు రివర్స్ చేయాలన్నమాట. డే 11th రోజు 50 రూపీస్, డే 12th రోజు 45, డే 13th రోజు 40, డే 14th రోజు 35, డే 15th రోజు 30, డే 16th రోజు 25, డే 15th రోజు 20, డే 14th రోజు 15, డే 13th రోజు 10, డే 16, 17, 18th, 19th, 20, డే 20 రోజు 5 రూపీస్. అంటే 20 డేస్కి మనకి సేమ్ అమౌంట్ ఇక్కడ ఎంత వస్తుందో ఇక్కడ కూడా అంతే వస్తుంది, 275 రూపీస్ వస్తుంది. సో ఇలా కూడా మనం అంటే ఇక్కడ డే 10th వరకు 50 రూపీస్ యాడ్ చేసి మళ్ళీ డే 11th నుంచి తగ్గించుకుంటూ వెళ్తాం అనమాట, 5 రూపీస్. సో ఈ ప్లాన్ చేసినా కూడా మనకి 1 yearకి 10,000 అమౌంట్ని మనం సేవ్ చేయొచ్చు. సో 5 రూపీస్ అంటే మనం పిల్లలకి జనరల్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు 5, 10, 15 రూపీస్ ఇవ్వండి అసలు పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు. సో వాళ్ళకి ఇచ్చిన అమౌంట్లో నుంచే ఒక 5 రూపీస్, 10 రూపీస్ సేవ్ చేయమని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ మనం కూడా కొంత అమౌంట్ యాడ్ చేస్తూ సేవ్ చేయించినట్టయితే పిల్లలకి అనేది సేవింగ్ అనేది అలవాటు అవుతుంది. ప్లస్ పిల్లలకి ఫ్యూచర్లో కూడా మనీ వాల్యూ అనేది తెలుస్తుంది. చాలా చాలా మంచి అలవాటు ఈ జనరేషన్కి అసలు, ఎందుకంటే మనీ అంటే లెక్కనే లేదు. సో ఇలా సేవింగ్ని నేర్పించడం ద్వారా మనం ఒక మంచి వాల్యూని పిల్లలకు నేర్పించినట్టు అవుతుంది. కాబట్టి చిన్నగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి పెద్దగా స్పెషల్గా అమౌంట్ తీసి పక్కన పెట్టాలంటే కొంచెం ఇబ్బంది. సో అలా కాకుండా ఇలా 5 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్ ఇలా సేవ్ చేయడం ద్వారా మనం 1 yearలో మంచి అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అంతే అండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతే ఈ వీడియో. బై బాయ్.